నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్ర అంటే జగిత్యాల జైత్ర యాత్ర ఎలా కొనసాగుతుంది, ఎంతమంది నాయకులు కార్యకర్తలు పాల్గొనబోతున్నారు, సో ఏం చెప్పబోతున్నారు, సో జీవన్ రెడ్డి గారు ఈ రోజు అయితే అఫీషియల్ గా జాయిన్ కాబోతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి తులౌమా గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్. మేడం నమస్తే. చెప్పండి, అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి వర్ధన్. దాదాపు 1,00,000 మంది రావడానికి ఎస్టిమేషన్ మేము అనుకున్నాము. ఇంకంతకంటే మించిపోయేటట్టున్నారు. ఎక్కడ చూసినా ఏ గ్రామాలలోకి వెళ్ళినా ఖచ్చితంగా మాకు వెహికల్స్ అరేంజ్ చేయండి, మేము వస్తాము అని కొంతమంది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా 2 వీలర్లలో ఎవరికి వాళ్ళు బయలుదేరిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఒకవైపు విపరీతమైన ఎండ ఉంది, వేడి ఉన్నది, భరించలేనంత ఉంది. బయటకు ఎవరు వెళ్ళొద్దని ఒకవైపు ఇది మన వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అది చెప్పినా కూడా ప్రజలు అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఖచ్చితంగా మేము ఒక్కసారి పోవాలి, మా దగ్గరికి వస్తున్నాడు కదా జగిత్యాలకు, కాబట్టి మేము పోయి కలవాలి సార్ని, చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి తండోపతండలుగా జనాలు పబ్లిక్ రావడానికి సిద్ధమవుతున్నారు. చాలా మంది పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆ వచ్చినటువంటి పబ్లిక్ కి కూడా అన్ని రకాల ఏర్పాట్లు, వాటర్ కావచ్చు, ఫెసిలిటీస్ ఎక్కడ కూడా వాళ్ళకు లోటుపాటు లేకుండా, ఇబ్బంది లేకుండా ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన టైంలో ఎందుకంటే ఒకవైపు ఈ సభని ఫెయిల్ చేయాలి, జనాలను రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శతవిధాల ప్రయత్నాలు చేసిండు. కాబట్టే ఇక్కడ మేము సభ పెట్టుకున్నామని తెలిసి మళ్ళీ అక్కడ మేడిగడ్డ సభ పెట్టిన పరిస్థితి అది మీకు కూడా తెలుసు. అంటే ముఖ్యమంత్రికి ఎందుకు భయం స్టార్ట్ అయిందా? రెండో విడత రైతు బంధు కూడా ఇవాళ ప్రకటించబోతున్నట్టున్నారు. ఎందుకు అంత ఒక్క నాయకుడు వచ్చింది కదా, అంటే ఇప్పుడు అంటే పార్టీ ఫిరాయింపులో వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే కాంగ్రెస్ నుండి? అంటే ఖచ్చితంగా రేపు రాబో రోజులలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, టీఆర్ఎస్ అయితేనే ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేసీఆరే మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచి పరిపాలన చేస్తాడు అనేటువంటిది నమ్మకం, విశ్వాసం, ఒక నీతి నిజాయితీతో కలిగినటువంటి పాలన జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలకి తెలుసు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు చాలా మంది అంటున్నారు, మావోడు ఫెయిల్ అయ్యిండు, ఇచ్చిన మాటలు తప్పిండు, ఒక్క పని కూడా చేస్తలేడు, మమ్మల్ని కూడా లెక్క చేస్తలేడు. ఖచ్చితంగా ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ అయితేనే కరెక్ట్. ఖచ్చితంగా రేపు ఎన్నికల దగ్గర వచ్చినాయంటే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము అందరం కూడా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక్క మీటింగ్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెట్టుడుతోటి ఆదరాబాదరగా రైతు బంధు ప్రకటించడం కావచ్చు. సో ఇవ్వాలండి, రేపు కూడా పెట్టుకోవచ్చు, ఎల్లుండి కూడా పెట్టుకోవచ్చు, ఇవాళని ఎందుకు టార్గెట్ చేశారు? పట్టుకుంది ఆయనకు. అంటే కేసీఆర్ ఏం చెప్తాడో, కేసీఆర్ చెప్పడం వల్ల తెలంగాణ ప్రజలు ఇంకా ఏమన్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ గురై మళ్ళా మాకు దూరం అవుతారేమో అంటే ఆల్రెడీ దూరం అయినరు. ఆయన అబద్ధాలు చెప్పిండు, ఇచ్చిన మాటలు తప్పిండు, ఏం పనులు చేస్తలేడు అనేది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవాళ పోటీ సభ పెట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో చేసిండు. భయం అనేది వనకనేది పట్టుకున్నది ఆయనకు. అరే మళ్ళా ప్రజలకు దూరం అవుతున్నాము, ప్రజల్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక రకంగా ఇవాళ రైతు బంధు ఇంకేదో ఇచ్చినామని నమ్మించి మళ్ళీ అసలు టైంకి అవి ప్రకటనల వరకే ఇవాళ ఇట్లాంటి సభలు పెట్టడము, ఈ పబ్లిక్ డైవర్ట్ చేసి ఇస్తున్నామని మేము ప్రకటిస్తున్నామని అనడం. ఇంతకు ముందు కూడా ప్రకటించినవి చాలా ఉన్నాయి, ఏది కూడా అమల్లోకి వచ్చినది లేదు, ప్రజలకు చేరింది లేదు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాటలు కానీ, ఆయన మాట్లాడుతున్న తీరు కానీ ఏది కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి, కేసీఆర్ గారిని చూడాలి, మేము కేసీఆర్ని మా గుండెలలో పెట్టి మేము కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని నాయకుడు, మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇంత ఘోరమైన అవమానం ఎందుకమ్మా? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా పెద్ద చిన్న అనేది గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. మళ్ళొకటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిండు? ఎక్కడ నుండి? బయట నుంచి టీడీపీ, బీజేపీ. చిన్నప్పుడేమో చదువుకున్నప్పుడు స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్, శిశు మందిర్, తర్వాత వచ్చేసి టీడీపీ, తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ లో కూడా వచ్చిండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయిండు. అంటే ఆయన నిలకడ ఉన్నటువంటి మనిషి కాదు. అంటే మనుషులకు రెస్పెక్ట్ చేసే గౌరవించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇక జీవన్ రెడ్డి గారు లాంటి ఏమో కమిట్మెంట్ తోటి ఒక ప్రజలలో ఉండి ప్రజల కోసమే పనిచేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు. కాబట్టి ఇట్లాంటి నాయకుడిని ఆయన ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఆయన వీక్ అవుతాడు కదా, పెద్ద లీడర్ గా కనబడతాడు. కాబట్టి ఇట్లాంటి పెద్ద వాళ్ళను పక్కకు పెట్టేసి నేనే ఇక ఈ రాష్ట్రాన్ని ఏలాలే అనే ఉద్దేశంతో ఆయన చేసిండు. ఇట్లాంటి నాయకుల్ని దూరం చేసుకుంటే ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులే బాధపడుతున్నారు. అరే ఆ 40 ఏళ్ళ చరిత్ర ఉంది, జీవన్ రెడ్డి గారు వివిధ హోదాలలో ఆయన బాధ్యతలు తీసుకొని పనిచేసిండు, అట్లాంటి వ్యక్తిని పోగొట్టుకుంటున్నాడు, దూరం చేసుకుంటున్నానే బాధపడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ మా అధిష్టానంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎట్లాగో మావాడు రాదు, కాంగ్రెస్ పార్టీగా అయిపోయింది, ఖచ్చితంగా రేపు రాబో రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేము కూడా మీతో పాటు వచ్చి కలిసి పనిచేస్తాం, మేము కూడా మాకు అవకాశం ఇవ్వండి, మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ లో గ్రామాల్లో మామూలుగా పర్యటిస్తుంటారు. ఏమంటారు ప్రజలు? ఏమంటారు? 6 గ్యారెంటీలు అందుతున్నాయా? ఎలా ఉంది? అదే అంటున్నారు గ్రామాలలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు. చాలా కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు, కేసీఆర్ తోటి మేమందరం కూడా కలిసి పనిచేసినాం. కానీ కేసీఆర్ మేము అడగకుండానే మా బీడీ కార్మికులకు బీడీ పెన్షన్ ఇచ్చిండు, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిండు, ఒంటరి మహిళలకు చాలా మంది ఇబ్బందులు పడుతురని ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా చెప్పుకుంటే ఇవాళ ఎవరైతే ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినప్పుడు అవి కూడా మహిళల పేరు మీదనే ఇచ్చారు. అట్లనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవాళ మహిళలకు 50% రిజర్వేషన్ కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్నాకనే అమలైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా నామినేటెడ్ పోస్టులు ఎక్కడైనా ఇచ్చినప్పుడు అక్కడ కూడా 33% మార్కెట్ కమిటీ రిజర్వేషన్స్ కూడా మహిళలకే. ఇట్లా సి టీమ్స్ చేసిండు. ముఖ్యంగా మహిళలకు ఒక రక్షణ లేనటువంటి పరిస్థితి. అంటే మధ్యాహ్నము మహిళ ఒంటరిగా ఎక్కడికన్నా పోయి మళ్ళీ ఇంటికి తిరిగి రావాలంటే భయపడే పరిస్థితి తల్లిదండ్రులు. అట్లాంటి మహిళలకు సెక్యూరిటీ లేదు, వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకున్నాక వెంటనే సి టీమ్స్ చేసి మహిళలకు రక్షణ కల్పించి ఎక్కడన్నా నేరాలు జరిగినప్పుడు, ఘోరాలు జరిగినప్పుడు వాటిని అరికట్టడం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల కోసం చేసిన పనులు. ఎవ్వరు కూడా మహిళలు బయటకు వచ్చి నాకు ఇది కావాలని అడగలేరు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందే ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, నేను ఏది అమలు చేయగలుగుతా, ఏది చేయలేను అనేది గుర్తెరగాలి. అది లేకుండా అడ్డగోలు హామీలు ఇచ్చిండు. ఇవాళ కేసీఆర్ కిట్టును ఆయన 1,00,000 ఇస్తున్నాడు, ఇంకా పెంచిస్తున్నాడు, ఇంకా తులం బంగారు అదనంగా ఇస్తున్నాడు. ఇవాళ ఇచ్చేటువంటి పెన్షన్ ఒకటే ఇంట్లో ఒక అత్తకే వస్తుంది, నేను కోడలు కూడా ఇస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి దాంట్లో కూడా రైతు బంధు ఇవాళ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ చాలా కూడా డబల్ చేసి గారడి చేసిండు. కాబట్టి ఇవాళ మహిళలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మేము నమ్మినాం. అరే ఏదో వస్తుంది చేస్తాడు కదా, ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చినాం. కానీ మేము నమ్మినాము, మోసపోయినాము, తెలియక కయ్యల పడ్డాము, ఆయనకు ఓటేసి గెలిపించినాము, మాకు సరైన శాస్తి జరిగింది. కానీ ఈసారి మాత్రం ఏం అడగకుండానే అన్ని ఇచ్చినటువంటి మా కేసీఆర్ ఒక మేనమామలాగా, పెద్దన్నలాగా, మా తండ్రిలాగా అన్ని రకాల ఏది చూసినా కూడా అడగకుండానే ఇచ్చినటువంటి బిడ్డ కేసీఆర్ గారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి మహిళలందరం కేసీఆర్ వెంటనే ఉంటాం. కేసీఆర్ గారి కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీని ఇచ్చి మేము ముఖ్యమంత్రిని చేసుకుంటామనేటువంటి సంకల్పంతో వాళ్ళ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అట్లా ఉన్నారు. ఓకే.